ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నా సేవకుడవును షయల్తీయేలు కుమారుడవునైన జెరుబ్బాబేలు, నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకొని ముద్రాయుంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనము. సహోదరి సహోదరులారా, ముద్రా ఉంగరం అనగా ఆ రోజుల్లో అధికార సూచనగా ఉపయోగపడేది. ఏదైనా ఒక క్రొత్త ఆజ్ఞ జారీ చేసేందుకు లేదా క్రొత్త చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఈ ఉంగరం ఒక సంతకంలా ఉపయోగపడేది. ఇక్కడ జెరుబ్బాబేలును దేవుడు ముద్రా ఉంగరంగా చేస్తానని తెలియజేస్తున్నాడు. అనగా దేవుని నిర్ణయాలను జెరుబ్బాబేల్ అమలు పరుస్తాడనే విషయం అర్థమవుతుంది. దేవుని చిత్తాన్ని నెరవేర్చేందుకు, దేవుని ఉద్దేశాలను జరిగించేందుకు దేవుడు మనలను కూడా ఏర్పరచుకున్నాడనే విషయాన్ని గమనించాలి. దేవుని చేత ఏర్పరచబడిన మనము మన జీవితాన్ని ఆయనకు అప్పగించుకొని ఆయనకు అంగీకారముగా ఈ లోకంలో జీవిస్తూ ఆయన చిత్తాన్ని నెరవేర్చవలసిన వారమై ఉన్నాము. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, దేవుని యొక్క స్థిరమైన పునాది నిలుకడగా ఉన్నది, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు, ప్రభువు నామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను అనున్నది దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రవియు మంటివియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడును. ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొని ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ్యుండును అని. ప్రియులారా, మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయియగు ప్రభువునొద్దకు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మనమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము. ఏలయనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూలరాతిని సియోనులో స్థాపించుచున్నాను. ఆయన యందు విశ్వాసముంచువాడు ఏమాత్రమును సిగ్గుపడడు అను మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది. విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైనవాడు. విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను, మరియు అది అడ్డురాయియు అడ్డుబండయు ఆయను. కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు, యెహోవాను వెతకుడి, ఆయన బలమును వెతకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకొనిన యాకోబు సంతతి వారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతట జరుగుచున్నవి అని. ప్రియులారా, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి. ఆయన కోపము త్వరగా రగులుకొనును, కుమారుణ్ణి ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును, అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. ఆయనను ఆశ్రయించు వారందరూ ధన్యులు అని వ్రాయబడి ఉంది. అపోస్తలుడైన పేతురు ఈ విధంగా అంటున్నాడు, మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడి ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమపడెను. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిస్మము పొందితిమని మీరెరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగు లేపబడెనో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల
ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడెనని ఎరుగుదుము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పాపము నుండి మమ్మలను విడిపించి ఈ లోకములో నుండి వేరుపరిచి ప్రత్యేక ప్రజగా మమ్మలను ఏర్పరచుకున్నందుకు నీకు స్తోత్రములు. తండ్రి, మేము పాపముతో జోలి ఇక నేమియూ లేక పరిశుద్ధముగా జీవిస్తూ నీ యందు భయభక్తులు కలిగి నిన్ను సేవించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని, నీకు నమ్మకమైన వ్యక్తులముగా మేము జీవించుటకు కృప చూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.